కడపలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. యూనివర్సిటీలో వారం రోజులుగా సిఓఏ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఆయన స్వయంగా కలిసి సంఘీభావం తెలిపారు. వైఎస్ఆర్ పేరుతో యూనివర్సిటీ ఉందనే కక్షతోనే విద్యార్థుల ఆందోళనను కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆయన దుయ్యబట్టారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల సాధనకు వైఎస్ఆర్సీపీ ఎంతవరకైనా పోరాడుతుందని స్పష్టం చేశారు అంజద్ బాషా. మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. మరి ఈరోజు మీరు ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు కదా, మరి ఇంతమంది విద్యార్థులు ఇక్కడ గత 6 రోజులుగా మరి ఏదైతే హంగర్ స్ట్రైక్ చేస్తున్నా మరి ఎందుకు మీరు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా మరి విద్యార్థుల పక్షాన నేను విద్యాశాఖ మంత్రికి మరి ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మరి అంటే ఇంతమంది విద్యార్థులు జీవితాలు ఏమైనా పర్వాలేదు కానీ మరి మీరు మాత్రం స్పందించరా అని మా ప్రధానమైన డిమాండ్. మరి ఎందుకు ఆలస్యం జరుగుతుంది ఆ సిఓఐ పర్మిషన్స్ వచ్చేదానికి?